నీ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. నిజమే కదా. క్రైస్తవ జీవితంలో దేవుని నుండి మనం ఏదైనా పొందుకోవాలంటే ఖచ్చితంగా మనందరికీ కావాల్సిన గుణం ఏంటంటే సహనము. ఆమేన్. చాలాసార్లు ప్రార్థిస్తాం, కొన్ని నెలలుగా ప్రార్థించవచ్చు, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థించవచ్చు, కొన్నిసార్లు ప్రార్థించి ఆ ప్రార్థించిన వ్యక్తి మరణించవచ్చు. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దాన ఫలము అనుభవించాలని సహనముతో కనిపెట్టుకుంటున్నానయ్యా. చాలాసార్లు ప్రార్థించిన వెంటనే జవాబు రావాలనుకుంటాం. కొన్నిసార్లు ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాం, అయ్యా ఈ నెలలోగా ఈ కార్యం జరగాలయ్యా, లేదా ఈ యొక్క సంవత్సరం చివరిలోగా నేను ఇల్లు కట్టుకోవాలయ్యా, ఇది అయ్యే లోపల నా బిడ్డల జీవితంలో ఈ కార్యం జరగాలయ్యా. నిజంగా మనకున్న పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి మనం అలా ప్రార్థిస్తామేమో, కానీ నిజంగా బిడ్డ దేవుని వాగ్దాన ఫలము మన జీవితంలో అనుభవించాలంటే దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి. అందుకనే కదా అబ్రహాము కూడా దేవుని చేత వాగ్దానం పొందిన తర్వాత 25 సంవత్సరాలు సహనముగా కనిపెట్టాడంట. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 15 కాదు, 20 కాదు, 25 సంవత్సరాలు ఓపికతో సహనముతో కనిపెట్టాడంట. నిజంగా మనమైతే ఎన్ని తలంపులు వచ్చుండునో కదా, అయ్యా నువ్వు చెప్పవనే కదా, నీ స్వరము వినే కదా నా తండ్రి ఇంటిని విడిచిపెట్టొచ్చాను, నీ స్వరము వినే కదా నువ్వు నాకు సంతానాన్ని ఇస్తానన్నావు, సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తానన్నావు, నా యొక్క భవిష్యత్తును మారుస్తానన్నావు, నన్ను దీవించి వారిని దీవిస్తానన్నావు. ఏమైపోయాయ్యా వాగ్దానాలు, నా ప్రార్థన ఎట్టుపోతుందయ్యా అని అడిగి ఉంటామేమో నీవు నేనైతే. కానీ అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో ఓపికగా కనిపెట్టాడంట. అయ్యా నువ్వు వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నా బ్రతుకును మారుస్తావు, ఈ మూడైన స్థితిని మారుస్తావు, నన్ను చిగురింపజేస్తావని వాగ్దాన ఫలము కొరకు ఆశతో ఎదురు చూశాడంట. ఆ జీవితంలో నువ్వే కార్యము చేయగలిగిన వాడవని నీ సన్నిధిలో ఓర్పుతో ఓపికతో నేను కనిపెడతానయ్యా.